అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వణక్కం నమస్కార వెల్కమ్ టు పండగ చేసుకో మిరియాలగూడ ఎలా ఉన్నారు సరే జనరల్ గా నేను ఇంట్రడక్షన్ తో మొదలు పెడతాను కానీ ఈ రోజు ఒక క్వశ్చన్ అడుగుతా ఆ క్వశ్చన్ కి మీరు క్రేజీగా సమాధానాలు చెప్పండి ఓకేనా క్వశ్చన్ ఏంటంటే దీనికి గిఫ్ట్లు డబ్బులేం లేవు జస్ట్ మీ క్రేజీనెస్ పరీక్ష చేయడానికి ఓకేనా మీరు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారండి కాలికి ఒక బ్యాగ్ తగిలింది ఏంటా బ్యాగ్ అని తెరిచి చూసి లోపల చూస్తే కొన్ని కోట్ల డబ్బులు దొరికాయి అప్పుడు ఆ సెకండ్ ఆ డబ్బు సంచితో మీరేం చేస్తారు ఫస్ట్ మా డాన్స్ పార్ట్నర్ అడుగుదాం ఏం చేస్తారు నేనైతే మా మిర్యాలగూడలో ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా నిలబడి మా మిర్యాలగూడ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను. ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ నెక్స్ట్ చెప్పండి. నేను తీసుకొని పేదలకు పంచి పెడతా. ఇది కూడా చాలా టచింగ్ గా ఉంది. ఇప్పుడు ఫన్నీగా కావాలి నాకు. ఓకే చెప్పండి. ఏముంది ఆడవాళ్ళకి బంగారం బట్టలే కదా. మీరు క్రేజీగా అన్నారు కాబట్టి చెప్తున్నాను. తాజ్ మహల్ అమ్మేస్తే తీసుకొచ్చి మిర్యాలగూడలో పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీకేం ₹1 దొరకలేదు ఓకేనా. మీరు అందరూ దొరికినట్టే ఫీల్ అయిపోతూ కొట్టేసుకుంటున్నారు. దొరికినప్పుడు నా దగ్గరికి రండే సరేనా. ఓకే ఫన్నీగా క్రేజీగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. చెప్పండి మీ పేరు? సంధ్యారాణి. సంధ్యారాణి గారు చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ సంధ్యారాణి గారు చాలా బాగా తయారై వచ్చారండి మీరు. మీకోసం నాకోసం. మీ పేరు? శిరీష. శిరీష గారు ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. సరే మీ పేరు? వాసవి. వాసవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ చెప్పండి మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, తినడం, పడుకోవడం. సూపర్. చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తాను. ఓకే మరి మీ 4తో కబుర్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. గేమ్ ఏంటో చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. మీ రౌండ్ ఏంటంటే బంప్ చిక్ బాల్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తయిన వెంటనే పాట స్టార్ట్ అవుతుంది. ఆ పాట ఆగేదాకా మీరు జంటలుగా ఇక్కడే తిరుగుతూ ఉండాలి రౌండ్ గా. పాట ఆగిన వెంటనే జంటలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని మళ్ళీ జంటలుగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి నాకు బాల్ ఇవ్వాలి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జంట విడిపోవడానికి వీల్లేదు, జంటగానే ఉండాలి. ఫస్ట్ బాల్ తీసుకుని ఎవరైతే ఈ వైట్ లైన్ లోపలికి వస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ గనక తప్పు చెప్తే మళ్ళీ అది కూడా డిస్క్వాలిఫై. సో జాగ్రత్తగా ఆడండి. మీకు గేమ్ అర్థమైంది కదా. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా మీ మొదటి ప్రశ్న. 4 ఫ్రెండ్స్ కలిసి చెరువులోకి వెళ్లి ఈదుతూ ఉంటే అందులో ఒకడు మునిగిపోబోయాడు. అప్పుడు మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తుంటే ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు. వాళ్ళందరూ చక్కగా కలిసి ఈదుకుంటూ చెరువు గట్టు మీదకి వచ్చేసారు. ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఈదారు? గో. మేడం ఆన్సర్ చెప్పండి మేడం. 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీరు క్వశ్చన్ కరెక్ట్ గా వినలేదు. క్వశ్చన్ గుర్తు తెచ్చుకోండి. ఇద్దరు కదా 4 వెళ్ళారు. ఒకరిద్దరు ఈత కొడుతున్నారు, ఒకరు మునిగిపోతున్నారు. ఇద్దరు. సారీ మీరు చెప్పలేకపోయారు. మీరు చెప్తారా? 5 ఈస్ ద రైట్ ఆన్సర్.
నలుగురు వెళ్ళారు, మధ్యలో ఒకడు యాడ్ అయ్యాడు కదా, అప్పుడు 5 మంది సుఖంగా ఈదుకుని చెరువుగట్టు దగ్గరకు వచ్చారని చెప్పా కదా. ఇప్పుడు టీమ్ ఏకి పాయింట్. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాన్ ఆగకుండా రాత్రి పగలు గిర్ర 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 తిరిగితే ఏం వస్తది? నైస్ నైస్ నైస్. ఆన్సర్ చెప్పండి అమ్మా. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. వావ్, రైట్ ఆన్సర్. నేను చెప్పానా ఇంటెలిజెంట్ అని? ఏంటో చిన్నప్పటి నుంచి అంతేనండి నేను. గాలి వస్తుంది అంటారేమో అనుకున్నా, కానీ మీరు కరెంట్ ఎందుకంటే మనకి ఏసీ అంతా ఎండాకాలం కరెంటు బిల్ పడదు. కరెక్ట్. మళ్ళీ టీమ్ ఏకి పాయింట్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, పేరులోనే గౌరవాన్ని కలిగున్న జంతువు ఏది? జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, తిరిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తడిలో కట్టుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడాయగా దిగాయమున్న అమ్మా అమ్మా అమ్మా, చేద్దాం దండియా. మీరెంత కష్టపడి ప్రాణం పరం పెట్టి మరి ఆడుతుండ్రు. శిరీష శిరీష ఎందుకు అట్ట పడ్డావే శిరీష. పాయింట్ కోసం ఎక్కువ టైం నీతో పడినంత మాత్రాన పాయింట్ రాదు. ఆన్సర్ చెప్పాలి, చెప్పు. సింహం. ఏంటది? సింహంలో గౌరవం ఎక్కడుంది? అంటే సింహం లాగా ఉంటారుగా మనుషులు. పేరులోనే గౌరవం ఉంటుంది. 5 4 3 2 1. నెమలి. నెమలి. కాదు. 5 4 3 2 1. నేను ఒక క్లూ ఇస్తానన్నమాట. మీరు ఈ క్లూని వాడుకుని సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళు గెలిచినట్టు. గౌరవం అంటే ఏంటి? మర్యాద. నా బొంద. ఈ జంతువు ఆస్ట్రేలియాలో కంగారు. యాక్చువల్ గా ఫస్ట్ కంగారు అనుకోసం కంగారులో గౌరవం గారు ఉందిగా. నేను కమ్మ అనుకున్నాను, గారు అనుకోలేదు. గారు. ఓకే, ఫస్ట్ చెప్పింది టీమ్ ఏ. నెక్స్ట్ మీ క్వశ్చన్. ఐ థింక్ ఇదే లాస్ట్ క్వశ్చన్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళు వరుసగా 3 గెలిచి లీడ్ లో ఉన్నారు. మీరు గనక ఆన్సర్ చెప్తే మరీ 0లో కాకుండా 1 పాయింట్ అన్న వస్తుంది. జాగ్రత్తగా క్వశ్చన్ వినండి. ఒక మనిషి ఏరోప్లేన్ నుండి పారాచూట్ లేకుండా దూకేశాడు, కానీ చావలేదు. ఎందుకు? ఉలిక్కిపడి ఉన్న పాటు మేలుకున్న చిలిపి సదా వెంటపడి నిజంట కోరిన కోరికేంటో నెమ్మది. ఇక్కడ మొత్తం వారు 1 సైడ్ అయిపోయింది. వీళ్ళని ఎవరు ఆపే పరిస్థితి కూడా లేదు. మా శిరీష రెచ్చిపోతుంది ఇవాళ. ఓకే, మరి ఆన్సర్ చెప్పండి. ఏరోప్లేన్ కిందనే ఉంది, తను కిందనే దూకాడు కాబట్టి పారాషూట్ లేకుండా. అంటే మీ ఉద్దేశం ఏరోప్లేన్ ఎగరట్లేదు, ల్యాండ్ లో లేదు, పైన ఎయిర్ లో లేదు, కిందనే ఉంది. కిందనే కాబట్టి ఉంది. తను దూకినా కూడా చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంతేనండి. ఎందుకు? రైట్ ఆన్సర్. ఒక టీమ్ అంటే ఎలా ఉండాలో మీ ఇద్దరు అలా ఉన్నారు. మీరేమో ఇంటెలిజెన్స్ వాడారు, ఈవిడేమో బాగా పరిగెత్తి బాల్ తీసుకొచ్చే పనిలో పడింది. అలా మీ ఇద్దరు కలిసిగట్టుగా రౌండ్ గెలిచారు, లీగ్ లో ఉన్నారు కాబట్టి లక్కీ జోన్ వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి లక్కీ జోన్ కి వచ్చేసారు. ఇంటెలిజెంట్ పీపుల్ అని ప్రూవ్ చేసుకున్నారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3800 రూపాయలు. కంగ్రాచులేషన్. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 6 మంది కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బైక్ నడపాలి. ఇక్కడ బుల్లెట్లు లేవు, రోడ్డు కూడా లేదు, ఉన్న దగ్గర ఊహించుకుని నడపండి. అందులో నుండి 6 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా. మ్యూజిక్. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది.
అది కొంచెం పిచ్చుంది హే నాకది నచ్చింది హే నీ మీద మోజంది నువ్వు రాజంది రై 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 మంది బైకు సర్రు 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 మంది సొకు జివ్వు 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 మంది నాకు కులుకుతోటి గుట్ట మాకు మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు? తింటూ పడుకుంటూ ఉంటాను. రోజు ఎంత సంపాదించినా లాస్ట్ కి అది చేయాల్సిందే కదా. పొట్టకూటి కోసమే పుట్టడు కష్టాలు అంతే కదా. మరి. కరెక్టే మేడం. అటు ఇవ్వండి. హాయ్ హాయ్, మీ పేరు? మమత, మమత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి మీ హాబీస్ ఏంటి? టీవీ, వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఓకే. హాయ్, హాయ్ మీ పేరు? సునీత, సునీత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హలో, హలో, మీ పేరు? నా పేరు తిరునగర్ పద్మావతి. నేను ఇక్కడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలిని. ఓ, 24 గంటలు అత్తగారిని, ఇంట్లో పిల్లల్ని, మా వారిని చూసుకుంటూ సేవా కార్యక్రమాలు పాల్గొంటూ అందరు లేడీస్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం. నైస్. మీకోసం ఒక చిన్న కవిత. ప్లీజ్ చెప్పండి. ఉదయించే సూర్యుడి రంగు ఎరుపుదనం, రాత్రి వేళ వచ్చే చంద్రుడి రంగు తెలుపుదనం, మనం కళ్ళతో ఆనందించే ప్రకృతి రంగు పచ్చదనం. అదే విధంగా ఈటీవీ షో పండగ చేసుకో ప్రోగ్రామ్ కి హరితేజ గారి యాక్టివ్నెస్ మంచితనం. చంపేశారు పద్దు గారు. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? ఉమా, ఉమా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సూపర్. ఐ విల్ బిగ్ ఫ్యాన్ యూ ఫర్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అటు ఇవ్వండి. హాయ్, హాయ్ మేడం. కృష్ణవేణి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి గేమ్ ఏంటో చూద్దామా? ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఈ గేమ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దాడి గేమ్ అంటారు. సో మీ టీం వాళ్ళు వరుసగా గాని, అడ్డంగా గాని, క్రాస్ గా గాని ఒక లైన్ చేసుకోవాలి. వాళ్ళు చేయకుండా మీరు ఆపుతూ మీరు కూడా లైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. వీళ్ళు చేయకుండా మీరు ఆపాలి. ఎవరి లైన్ అయితే ఫస్ట్ ఫినిష్ అయిపోతుందో వాళ్ళు గెలుస్తారు. అలా 3 సార్లు ఆడతాం. 3 సార్లలో 2 గెలిచిన వాళ్ళు గెలిచినట్టు. ఓకే, ఒకరు వెళ్ళి పెట్టి వెనక్కి వచ్చిన తర్వాత హైఫై ఇవ్వగానే ఇంకొకరు బయలుదేరుతారు అనమాట. ఓకే, అర్థమైందా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ చెప్పండి వీళ్ళకి. 3, 2, 1 గో. సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఓకే, వాస్తవానికి అయితే ఎల్లో వాళ్ళు ఫస్ట్ లైన్ చేశారు గానీ వాళ్ళు వెనక్కొచ్చి కరెక్ట్ గా హైఫై ఇవ్వడం చాలా లేట్ చేశారు. పైగా ముందే వెళ్ళిపోయారు. గేమ్ లో తొండాడితే ఫౌల్ అయ్యి పక్కోళ్ళకి పాయింట్ వెళ్తది. కాబట్టి వీళ్ళు చాలా లక్కీ. పాయింట్ వచ్చేసింది వీళ్ళకి. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఇద్దరికి గెలవడానికి ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. చాలా 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 తీవ్రంగా నడుస్తుంది గేమ్. అసలు నాకు ఒక కెప్టెన్ గా నుంచుని చెప్పాలంటే జడ్జిమెంట్ ఏం చెప్పాలో అర్థం కానంత కన్ఫ్యూజ్ గా ఆడుతున్నారు. కానీ ఈసారి అయితే మాత్రం పాయింట్ టీమ్ బి కి. అమ్మా, బెస్ట్ ఆఫ్ 3 లో ఒక పాయింట్ మీ దగ్గర ఉంది, ఒక పాయింట్ మీ దగ్గర ఉంది. ఇద్దరికి గెలిచే ఛాన్స్ ఈక్వల్ గా ఉంది. ఓకే, ఎవరు బాగా ఆడితే వాళ్లే విజేతలు. జాగ్రత్తగా ఆడండి, తొండ ఆడకండి. మళ్ళీ చెప్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ ఏ అండ్ టీమ్ బి. 3, 2, 1 గో. కాసేపు jumping, కాసేపు thumping, కాసేపు thinking, ఈడ ఆడ hanging, ఎటైమైనా trending, ఉండాలంటే life in perfect peace. So let's do. అంటే రెడ్ వాళ్ళు లైన్ చేస్తున్న టైంలో మీరు ఆపుండొచ్చు, కానీ మీరు ఆపలేదు. కాబట్టి లక్ మొత్తం వీళ్ళ సైడ్ ఉంది. కాబట్టి ఈ ఆనందం చూస్తే నాకు వీళ్ళని తీసుకెళ్లిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. సాయం మనమే చెయ్యకపోతే లైఫ్ ఏంటి? హెల్పింగ్ బింగ్, సాయం మనమే చెయ్యకపోతే లైఫ్ ఏంటి? మా వీర వనితలు విజేతలుగా నిలిచి లక్కీ జోన్ లో గెలుచుకుంటున్న అమౌంట్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, షేర్ ఖాన్ 4000. పైసా వసూల్, అరే వసూల్ 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 వసూల్, పైసా వసూల్.
అసలు టీం ఇండియా టీం పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిచిన ఫీలింగ్ ఉంది నాకు ఇప్పుడు. సూపర్ మేడం, సూపర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఏం చెయ్యాలంటే కోతుల్లా చెయ్యాలి. ఓకేనా? ఎవరైతే బాగా ఫన్నీగా చేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. రెడీ, స్టార్ట్. एक दो तीन चार चार देखो देखो जोर जोर बतकंटे बहुत बहुत बोराडा राप्रदो खुशी ఉంటే యార్ యార్ రుషులై పోతార్ కసి ఉంటే మోడ్ మోడ్ కింగ్ అవుతారో ఇదా ఆ కసి కళ్ళతో కలిపిన కల్లాసురో ప్రతి గెలుపిక పలుకును వతాసురో ఆ వెలుగుల నడు మన బిందాసురో నీ లైఫ్ కి నువ్వే బిగ్ బాస్ బ్రో. చెప్పండి మీ పేరు. స్వప్నలత. స్వప్నలత గారు ఏంటి ఆవిడని సెలెక్ట్ చేయగానే ఎగురుతున్నారు, ఎందుకని? మై బెస్ట్ ఫ్రెండ్. యూ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ మై సిస్టర్. ఓ, మీ సిస్టర్ కూడా. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? లత. లత, ఏం నా చేస్తున్నారు? పేరులోనే సగం పేరుంది తన పేరు. కాదండి, మీ గురించి ఈవిడే ఎగ్జైట్ అవుతున్నారు, ఈవిడ గురించి మీరు అవ్వట్లే ఎందుకు? తనలో సంతోషం బయటికి చెప్పలేకపోతున్నది. సరే, తన ఆట కూడా మీరే ఆడేయండి. ఓకే అండి. అదంతా కాదు, మీ ఇద్దరిలో మీరు డామినేషన్ అంతే. హాయ్. హాయ్. మీ పేరు? రేణుక. రేణుక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, అటు ఇవ్వండి. మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. ఓకే, మరి మీ నలుగురితో ఇప్పుడు లెవెల్ 2 ఆడేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటంటే మీ ఇద్దరు ఎలాగో ఫ్రెండ్స్ కదా, మీరు కలిసికట్టుగా ఆడుకోండి. టీమ్ ఏ, మీరు టీమ్ బి. సో టీమ్ ఏ నుంచి ఒకరు, టీమ్ బి నుంచి ఒకరు ఈ నిమ్మకాయలని ఇలా పిక్ చేసి పెట్టి, అంటే సెల్ఫీకి పెడతారు కదా పంది ముక్కు, అది పెట్టి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ బుట్టలో వేయాలి. ఓకే, వేసేటప్పుడు కూడా చెయ్యి మాత్రం ముట్టుకోకూడదు. చక్కగా కూర్చుని బ్యాలెన్స్ చేసి వేయాలి. చేతులు వెనక్కే ఉంచాలి. మీ ఇద్దరు ఆడాక మళ్ళీ మీ ఇద్దరు వెళ్తారు. అలా ఎవరైతే లాస్ట్ కి బుట్టలో ఎక్కువ నిమ్మకాయలని వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల మా పార్టిసిపెంట్ ఇందాక సెలెక్ట్ అయిన ఆవిడకి లెమన్ ఎలర్జీ, నిమ్మకాయల ఎలర్జీ అట. అందుకని ఇప్పుడు ఇంకొకరిని సెలెక్ట్ చేశాము. మేడం, మీ పేరు చెప్పండి. నాగమణి. నాగమణి గారు, మీకు ఓకేనా? మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు. లేదు కదా? వెరీ నైస్, వెరీ స్పోర్టివ్, థ్యాంక్ యూ. మీకు గేమ్ అర్థమైంది కదా? ఆల్ ది బెస్ట్. చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి, ఓ ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల. చేయి వెనక్కి పెట్టాలి, పాయింట్ రాదు మీకు. చేయి వెనక్కి, చేయి వెనక్కి, చేతులు వెనక్కి. నాయకా ఇదే నీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక పదే 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 అని మరి అలాగా ఉండగా పెదాల తీపి చూడగా రాయిక తరికి చేరవ సోకుల హార్మోనికా దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా ఓ ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల ఓ వసుమతి. టైమ్ అప్. మీరెళ్ళి ఆ బుట్ట తీసుకురండి, మీరెళ్ళి ఆ బుట్ట తీసుకురండి. బయట ఒక్క నిమ్మకాయ ఉన్నా పర్లేదు, తీసుకురండి. ముందుగా టీమ్ బి ఎన్ని నిమ్మకాయలు వేశారో లెక్క పెడదాం. 5 మీ స్కోరు. కంగ్రాచులేషన్స్, బుట్ట పట్టుకోండి. వామ్మో ఫ్రెండ్స్, 1 8. ఒకటి తీసివేయడం అయినది, ఎందుకంటే మీరు చేత్తో ముట్టుకున్నారు. అమ్మా, వీళ్ళిద్దరు కలిపి ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేశారు. 8 స్కోర్ చేశారు. కంగ్రాట్స్.
ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ జోన్. మీరు ఇలాగే కలకాలం స్నేహంతోనే ఉండాలని, కొట్టుకోకూడదని, బాగుండాలని కోరుకుంటూ లక్కీ జోన్ లో మీకు నేను ఇస్తున్న అమౌంట్ 2800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మరి లేడీస్ చెప్పండి అమ్మా, ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు? మరి నేను ఇంక వెళ్ళిరానా? వద్దంటే ఎలాగా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా డబ్బులు లక్కు ఇవ్వాలి కదా. అందుకే ఇక సెలవు, రేపు కలుసుకుందాం. అంతవరకు టాటా, సీ యు, బాయ్.